జై గోవింద. ఒక గొర్రెల కాపరి వాళ్ళ అమ్మతో వెళ్తూ ఉన్నాడు. అబ్బాయి అంటున్నాడు, అమ్మ ఏమిటమ్మా మనకి ఇన్ని కష్టాలు, మన కష్టాలన్నీ పోయి మనం ఆనందంగా ఉండలేమా? ఏదో ఒకటి చెయ్యాలమ్మా, మన కష్టాలన్నీ మటుమాయమైపోవాలి, మనం ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, ఏదైనా చేసి మనము కష్టాల నుంచి దాటిపోవాలమ్మా అని అనుకుంటాడు. అయితే సరే నాయన, ఈ గొర్రెలన్నింటినీ ఇక్కడ పెట్టు, నేను ఒకసారి ఇంటికి వెళ్ళొస్తాను, వీటన్నింటినీ క్రమశిక్షణగా కూర్చుని పెట్టు, నేను సాయంత్రంలోగా ఇంటి నుంచి వచ్చేస్తాను అని చెప్తుంది. సరేనా అమ్మ వెళ్తుంది. ఈ పిల్లవాడు వచ్చి ఆ గొర్రెలన్నింటినీ కూడా కూర్చుని పెట్టలేక నాన్న అవస్థ పడతాడు. అమ్మ వస్తుంది, ఏమ్రా అన్నింటినీ కూర్చుని పెట్టావా అంటే, ఏంటమ్మా కొన్ని కూర్చున్నాయి, కొన్ని కూర్చుని పెట్టేలోపే ఈ కూర్చునివన్నీ లేచిపోతున్నాయి, కొన్నింటిని ఎంత కంట్రోల్ చేసినా కూర్చోలేకపోతున్నాయి అని చెప్తాడు. అలాగే మన కష్టాలు కూడా కొన్ని తీరుతాయి, కొన్ని తీరవు, కొన్ని తీరాయి అన్నప్పటికీ మరొకటి లేచిపోతూ ఉంటుంది. ఏది కూడా జీవితంలో కంప్లీట్గా మనకు సమస్యలు ఉండకూడదు, కష్టాలు ఉండకూడదు అంటే అది అసాధ్యం నాయన, ఈ గొర్రెల్లాగానే అని చెప్తుంది అమ్మ. అవునా అమ్మ అంటాడు ఆ పిల్లవాడు. అంటే అర్థం చేసుకొని జీవితంతో మనము పోటీ పడుతూ ముందుకు వెళ్ళిపోవాలి. జై గోవింద.